గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిగిలిన ఇంకా కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పథకాల్లో మనకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బిట్లలో ఇంకా కొన్ని మనం ఈ క్లాస్లో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఫ్రెండ్స్, ఈ బిట్స్ నేను కొంచెం స్లోగా చెప్పడం వలన 50 బిట్స్ మాత్రమే చేయడం జరుగుతుంది క్లాస్లో. కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా అర్థం చేసుకొని దాన్ని బట్టి ఒకవేళ ఫాస్ట్గా చెప్పినా కానీ ఒకవేళ వీడియోను పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి. నేను దీని ఫోటో కూడా ఇమేజెస్ కూడా ఈ వీడియోస్లో ఇమేజెస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాతావరణ బీమా పథకంను ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. జలయజ్ఞం ద్వారా ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టును ఏర్పాటు చేయ తలపెట్టారు అంటే 86. భూగర్భ జలాలను వెలికి తీసే షెడ్యూల్ కులాలు తెగలు రైతుల భూములను నీటిపారుదల సౌకర్యమును కల్పించేందుకు 2011 అక్టోబర్ 2న ప్రారంభించిన పథకం ఏది అంటే ఇందిరా జలప్రభ. తర్వాత వ్యవసాయదారులకు పావులా వడ్డీకే ప్రభుత్వం రుణాలను అందించే పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 2008. రైతు మిత్ర గ్రూపులను 2003 జూన్ 25న ప్రారంభించారు. అయితే రైతు మిత్ర గ్రూపులో ఎంతమంది రైతులను గ్రూపుగా చేర్చుతారు అంటే 30 మంది. ఆదర్శ రైతుకు గౌరవ వేతనం ఇవ్వడం అనేది ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే 2007-8 నుండి. కిసాన్ క్రెడిట్ కార్డులను ఎవరు జారీ చేస్తారు అంటే వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు. బంగారు తల్లి పథకంను 2013 జూలై 2న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లో. 2013 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీనిధి బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పుల్ల గ్రామం. 7వ విడత భూ పంపిణీ కార్యక్రమంను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో ఎప్పుడు ప్రారంభించారు అంటే 2013 డిసెంబర్ 6న. 7వ విడత కింద మొత్తం ఎన్ని ఎకరాల భూమిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 1,24,370 ఎకరాలు. అమ్మ హస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2013 ఏప్రిల్ 11న రవీంద్ర భారతిలో ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద ఎన్ని కోట్ల మంది లబ్ధి చేకూరుతుంది అంటే 2.25 కోట్లు. బాలలకు పౌష్టికాహారాన్ని అందించే బాలామృతం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో ఎప్పుడు ప్రారంభించారు అంటే 2013 నవంబర్ 14న. గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2013 జూన్ 1న ఎక్కడ లాంఛనంగా ప్రారంభించారు అంటే హైదరాబాదు. మీ డబ్బులు మీ చేతికి పథకాన్ని మొట్టమొదటగా ఎక్కడ అమలు చేశారు అంటే చిత్తూరులో. శిశు సంజీవిని కార్యక్రమాన్ని 2012 ఆగస్టు 8న ముఖ్యమంత్రి ఎక్కడ లాంఛనంగా ప్రారంభించారు అంటే భద్రాచలంలో. ప్రజాపథం 2012 ఏప్రిల్ 15న ఎక్కడ ప్రారంభించారంటే విశాఖపట్నం జిల్లా నక్కపల్లి. ప్రజాపథం 2012 పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ఉపాధి పథకము, త్రాగునీటి సరఫరా, గ్రామీణ ఆరోగ్య సేవలు. రూపాయికే కిలో బియ్యం పథకం 2011 నవంబర్ 1న కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రారంభించారు. అయితే ఈ పథకం వల్ల ఎంతమంది తెల్ల కార్డు దారులు లబ్ధి పొందుతున్నారు అంటే 2.25 కోట్లు. 1999 ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామ
సర్వోజ్గార్ యోజన పథకంలో విలీనం చేసిన పథకం ఏదంటే డ్వాక్రా, ట్రైసమ్, జికేవై ఇవన్నీ అనమాట. దాంట్లో విలీనం చేశారు. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1977 నుంచి 78లో. రాష్ట్ర ప్రభుత్వం అధిక పాల దిగుబడిని సాధించేందుకు పశుక్రాంతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే కడప జిల్లాలోని పులివెందులలో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు అంటే 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో. గ్రామ ప్రాంతాల అభివృద్ధి దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని అభివర్ణించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. మానవ శరీరంలో జీవ కణాలు వంటివి గ్రామాలు. ప్రతి జీవ కణము ఆరోగ్యముగా ఉంటే శరీరం ఆరోగ్యంగా నవనవలాడుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామము అభివృద్ధి చెందితే దేశాభ్యుదయమును సాధించవచ్చని వ్యాఖ్యానించిన మహానీయుడు ఎవరు అంటే అరవింద ఘోష్. దాని తర్వాత వెలుగు ప్రాజెక్టును ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు అంటే 2000 నుంచి 2006 15న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రారంభించారు. వెలుగు ప్రాజెక్టుకు నిధులను అందిస్తున్నది ఎవరంటే ప్రపంచ బ్యాంకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పేదరికంను పారదోలడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీని ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రకటించింది అంటే 2006-7న. ఇండియాలో అత్యధిక స్వయం సహాయక బృందాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. స్వయం సహాయక బృందాల్లో మహిళలను పెన్షన్ సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన వైఎస్ఆర్ అభయ హస్తం పథకంను ఎప్పుడు ప్రారంభించారంటే 2009 నవంబర్ 1వ. ఇండియాలో అతిపెద్ద కాంట్రిబ్యూటరీ పథకం ఏది అంటే వైఎస్ఆర్ అభయ హస్తం. జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ అంటారు దీన్ని, ఏ సంవత్సరంలో సూక్ష్మ విత్తమును ప్రకటించింది అంటే 1992లో. సూక్ష్మ విత్త సంస్థల పనితీరును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నిపుణుల బృంద కమిటీ అధ్యక్షుడు ఎవరంటే మాలేగావ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో శ్రీనిధి పథకంను ఏర్పాటు చేసిందంటే 1000 కోట్లతో. మన రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతను ఏ సంవత్సరంలో ప్రారంభించినది అంటే 2007లో. ఇందిరమ్మ మహిళా ఉపాధి పథకంను ఎప్పుడు ప్రారంభించారంటే 2006 మే 30న. ఇందిరమ్మ మహిళా ఉపాధి పథకం కింద లబ్ధిదారులను ఎంత శాతం వడ్డీతో రుణాలను మంజూరు చేస్తారు అంటే 12%. సామాజిక అభివృద్ధి నిధి ఈ ఇందిరమ్మ పథకంలో భాగంగా అమలు పరుస్తున్నారు. అయితే ఈ నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2006-7లో. సామాజిక అభివృద్ధి నిధి కింద 2009 నుంచి 50 సంవత్సరాల పైబడిన గీత కార్మికులకు ఎంత చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారు అంటే 200. రాజీవ్ యువశక్తి పథకంను ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారంటే 2004 నవంబర్ 19న హైదరాబాద్లో. ఇందిరమ్మ పూర్తి రూపం ఏంటంటే ఇందిరమ్మ పూర్తి రూపం అంటే ఏంది ఇందిరమ్మ అంటే చూడండి, ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడ్ మున్సిపాల్స్. ఓకే. ఇందిరమ్మ పథకంను 2006 ఏప్రిల్ 1 నాటికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ కండ్రిక. ఇందిరమ్మ పథకంను సంబంధించి క్రింది వాటిలో ఏదంటే గృహ వసతి కల్పించుట, మంచినీటి సదుపాయం కల్పించుట, పిల్లలకు పౌష్టికాహారం ఇవన్నీ అనమాట. వెనుకబడిన ప్రాంతముల సహాయ నిధి 2007-8లో ప్రారంభించారు. అయితే ఈ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2017 వరకు.
వెనుకబడిన ప్రాంతాలు సహాయ నిధిని రాష్ట్రములో ఎన్ని జిల్లాల్లో అమలు పరుస్తున్నారు అంటే 13. ఇండియాలో గృహ వసతి కల్పనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. రాజీవ్ గృహ కల్ప అనే పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు అంటే 2005లో రాజేంద్ర నగర్లో. రాజీవ్ పల్లె బాటను 2004 జూన్ 13న తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ ప్రారంభించారంటే చేవెళ్లలో. రాజీవ్ నగర బాటను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2005 జనవరి 9న. రాజీవ్ నగర బాట పథకం లక్ష్యం కానిది కింది వాటిలో ఏది అంటే మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యం కల్పించడం అంట. ఓకే, దాని తర్వాత రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ను ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు 2004 ఆగస్టు 20న చిలువురూరు గ్రామంలో. రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ను ఏ సంస్థలు కలిపి ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాయి అంటే టైమ్స్ అండ్ బెల్. ప్రజాపదంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2006 ఏప్రిల్ 9న. సబల పథకంను ఏ సంవత్సరం ప్రారంభించారంటే 2011 ఏప్రిల్ 15న. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పేద కుటుంబంలోని బాలికలకు స్వయంగా అభివృద్ధి చెందడానికి మరియు పౌష్టిక ఆహారం అందించడానికి ఉద్దేశించిన పథకం ఏదంటే సబల. కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 1800-1551. 2011 నవంబర్ 4న మీ సేవా పథకంలోని మొట్టమొదటిసారిగా పైలట్ పథకంగా ఏ జిల్లాలో అమలు పరిచారు అంటే చిత్తూరు జిల్లాలో. దేశంలోనే మొట్టమొదటిసారిగా భూభారతి పథకంలో ఏ జిల్లాలో ప్రారంభించారంటే నిజామాబాద్లో. కుటుంబ సంక్షేమ సేవలను అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పిందంటే 1624. రాష్ట్రంలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటల పాటు మాతా శిశు సంరక్షణ సేవలకు అందిస్తున్నాయి అంటే 800. జననీ సురక్ష యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2005లో. జననీ సురక్ష కార్యక్రమంలో సంబంధించి కింది వారిలో సరైనది ఏదంటే నవజాత శిశువుల సంరక్షణ కోసం 30 రోజుల పాటు ఆరోగ్య సేవలను అందిస్తారు. 2 ఔషధములను ఉచితంగా పంపిణీ చేస్తారు. 3 ఈ పథకం 2011 నుండి అమలవుతున్నది. ఓకే, మన రాష్ట్రంలో గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీలు ఎన్ని ఉన్నాయంటే 21,916. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారంటే 2007లో ఏప్రిల్ 1వ తేదీన మహబూబ్ నగర్లో. 2012 నాటికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాలైన జబ్బులను గుర్తింపు పొందిన ఆసుపత్రుల ద్వారా చికిత్స అందిస్తున్నారు అంటే 31 కేటగిరీలలో 938 రకాల జబ్బులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 3 కిలోమీటర్ల పరిధిలో ఆవులున్న గ్రామంలోని ప్రజల ముంగిటిన వైద్య సేవలను అందించే నిమిత్తమైన ఏ వైద్యశాలను ఏర్పరిచారంటే 104 సహజ సంచార వైద్యశాలలు. ఎంత జనాభాకు ఒక ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఏర్పాటు చేస్తారు అంటే 3,000 నుండి 5,000 మంది జనాభా. క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంకు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు? హైదరాబాదు అండ్ మెదక్. జాతీయ పొగాకు నియంత్రణకు కార్యక్రమంకు ఏ ప్రణాళికలో ప్రారంభించారు? 11వ ప్రణాళికలో. ఫ్లోరిసిస్ నియంత్రణ కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభించారు? నల్గొండ. కింది వాటిలో ఫ్లోరిసిస్ నియంత్రణ కార్యక్రమంకు సంబంధించినవి ఏంటంటే ఏంటంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఫ్లోరిసిస్ గుర్తించడం, ఫ్లోరిసిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పాఠశాల స్థాయి నుంచి ఫ్లోరిసిస్ పదార్థాల వ్యాధుల గురించి తెలియజేయటం. అంధత్వ నియంత్రణ కార్యక్రమమును ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1976 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ నియంత్రణ సొసైటీని ఏ పేరుతో నియంత్రణ కార్యక్రమం నిర్వహిస్తారు అంటే శుభం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం దాదాపుగా చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. ఇంత ఫాస్ట్గా చెప్తే కానీ ఈ బిట్స్ చాలా వరకు కవర్ కావు
అనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా గమనించుకొని దీన్ని ఫాలో అప్ అయితే ఎగ్జామ్ లోపల మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకొని అన్ని రకాల చాలా 13 రకాల చాప్టర్స్ ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కటి మనం కవర్ చేయాలంటే ఈ ఫాస్ట్ మెయింటైన్ చేయక తప్పదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంతమంది ఈ క్లాసులు చాలా ఫాస్ట్గా ఉన్నాయి సార్, మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పడం జరిగింది. కానీ మీరు జస్ట్ చెప్పేది ఒకసారి 1-2 సార్లు హెడ్ ఫోన్స్ పెట్టుకొని సెల్ విన్నా కానీ మీరు బాగుంటుంది ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలంటే మీరు కామెంట్లో చెప్పండి. తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.